ఎవరు అవినాష్కి ఫోన్ చేశారు? శివప్రకాష్ రెడ్డి గారు అవినాష్కి ఫోన్ చేశారు. ఎందుకు? అవినాష్ ఇంట్లో మనిషి, ఎంపీ ఉన్నాడు, పోయి చూసుకుంటాడు అని చెప్పి. ఎక్కడో హైదరాబాద్లో ఉండే మనిషి నేను వెంటనే పోలేను కాబట్టి ఫోన్ చేసి చెప్పాడు. అట్లానే మిగిలిన బంధువులకి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాడు. అవినాష్ రెడ్డి ఆడికి పోయి చేయాల్సిన పని ఏంటి? అక్కడ ఉన్న పరిస్థితి మిగిలిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఏమని ఇన్ఫార్మ్ చేశాడు? మరి ఆయన అది హత్య అని ఇన్ఫార్మ్ చేశాడా మిగిలిన వాళ్ళకి, లేకపోతే హార్ట్ అటాక్ అని ఇన్ఫార్మ్ చేశాడా? అది మాత్రం చెప్పట్లేదు. ఈ రోజు కూడా చెప్పట్లేదు. అవినాష్ రెడ్డి భారతికి కానీ జగన్ కానీ నేను అంటున్నాను 4-5:30 మధ్యలో ఇన్ఫార్మ్ చేశాడని. అది ఈ వీడియోలో మనం గత కొన్నేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఒక కేసు గురించి మాట్లాడుకుందాం. అదే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ ప్రతిసారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. ఇప్పుడు కూడా మరో కీలక మలుపు తిరిగింది. అదేంటంటే వివేక కుమార్తె వైఎస్ సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు రాజకీయాలకు దూరంగా ఉండే సునీత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేయనున్నారా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. మనందరికీ తెలుసు 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అది అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో విచారణ జరుగుతుండగా చాలా మంది పేర్లే తెరపైకొచ్చాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అప్పటికే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణల్ని ఎదుర్కొన్నారు. ఆయన అరెస్టుపై పిటిషన్లు సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సంగతి కూడా తెలుసు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. అయితే ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా సునీతారెడ్డి తన సోదరుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేస్తూ వచ్చారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని 2 గూట్లలోకి చేల్చిన ఘటనలు కూడా మనం చూశాం. వైఎస్ఆర్ కుటుంబం ఒకప్పుడు ఎంతటి ఐక్యతకు ప్రతీకగా నిలిచిందో అందరికీ తెలిసిందే. కడప జిల్లా రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికున్న పట్టు అసాధారణమనే చెప్పాలి. కానీ ఇప్పుడు అదే కుటుంబం వేర్వేరు దారుల్లో నడుస్తుంది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే అంశం. సునీత వ్యాఖ్యలు పునరావృతం కావడం సహజంగానే టీడీపీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఒక బలమైన ప్రతిపక్షానికి ఇదొక ఆయుధంగా కూడా మారుతుందని వారు భావిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసును టీడీపీ గత ప్రభుత్వంపై, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిత్యం ఆరోపణలు చేయడానికి ఉపయోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబం నుంచే వస్తున్న విమర్శలు వారికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఒకవేళ ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే వైఎస్ కుటుంబంలోని మరో కీలక నేత టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా అనే చర్చ జోరందుకుంది. ఇదే కనుక జరిగితే వైఎస్ఆర్ కుటుంబంలో చీలిక మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ పరిణామాలు జగన్ పార్టీపై ఎంత బలంగా తగులుతాయో చూడాలి. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పోయినసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయింది. అయితే ఈ కేసు విచారణలు, కుటుంబ కలహాలు ఆయన పార్టీకి, ఆయన ఇమేజ్ కు ఎంత నష్టం చేకూరుస్తాయన్నది కీలకం. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్న వైఎస్ఆర్సీపీకి సొంత కుటుంబం నుంచి వస్తున్న ఈ ఆరోపణలు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రాబోయే కాలంలో పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవడానికి ఇవి అడ్డంకిగా కూడా మారొచ్చు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అంశం రాజకీయంగా పెద్ద భూకంపానికి కారణమవుతుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ అరెస్టు జరిగితే అది ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుంది? వైఎస్ఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలు మరింత పెరుగుతాయా? రాబోయే స్థానిక ఎన్నికలు, భవిష్యత్ ఎన్నికల మీద దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. ఏదేమైనా వివేకానందరెడ్డి హత్య కేసు కేవలం ఒక కేసుగా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక కీలక అంశంగా మారింది. ఈ కేసులో రాబోయే పరిణామాలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాల్సిందే. ఎవరు అవినాష్కి ఫోన్ చేశారు? శివప్రకాష్ రెడ్డి గారు అవినాష్కి ఫోన్ చేశారు. ఎందుకు? అవినాష్ ఇంట్లో మనిషి, ఎంపీ ఉన్నాడు, పోయి చూసుకుంటాడు అని చెప్పి. ఎక్కడో హైదరాబాద్లో ఉండే మనిషి నేను వెంటనే పోలేను కాబట్టి ఫోన్ చేసి చెప్పాడు. అట్లానే మిగిలిన బంధువులకి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాడు. అవినాష్ రెడ్డి ఆడికి పోయి చేయాల్సిన పని ఏంటి? అక్కడ ఉన్న పరిస్థితి మిగిలిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఏమని ఇన్ఫార్మ్ చేశాడు? మరి ఆయన అది హత్య అని ఇన్ఫార్మ్ చేశాడా మిగిలిన వాళ్ళకి, లేకపోతే హార్ట్ అటాక్ అని ఇన్ఫార్మ్ చేశాడా? అది మాత్రం చెప్పట్లేదు. ఈ రోజు కూడా చెప్పట్లేదు. అవినాష్ రెడ్డి భారతికి కానీ జగన్ కానీ నేను అంటున్నాను 4-5:30 మధ్యలో ఇన్ఫార్మ్ చేశాడని. దానికి ఆన్సర్ లేదు. లేదా అట్లా చేయలేదు, నేను 6:30కి ఇన్ఫార్మ్ చేశానంటే అది కూడా చెప్పట్లేదు. మీరు ఏం ఇన్ఫార్మ్ చేశారని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పారా, లేకపోతే మర్డర్ అని చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారో చెప్పండి కనీసము. దాన్ని బట్టి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అప్రాప్రియేటా కాదా అని చెప్పి. హార్ట్ అటాక్ అని చెప్పింటే గన
దెన్ అవినాష్ రెడ్డి హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పాడో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ మర్డర్ అని చెప్పింటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎందుకు హార్ట్ అటాక్ అని న్యూస్ పేపర్లో వేయించాడు, సాక్షి ఛానల్లో వేయించాడు, ఎందుకు డీజీపీకి ఇన్ఫార్మ్ చేయలేదు వెంటనే అది మర్డర్ అని చెప్పి? అక్కడే తెలిపోతుంది మీ ఇన్వాల్వ్మెంట్ కూడా దాంట్లో ఉంది అని చెప్పి. ఇంకొకటి బీటెక్ రవి వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించాడు. అవును, బీటెక్ రవి ఒక పార్టీలో ఉన్నాడు, వైఎస్ వివేకానంద రెడ్డి ఇంకో పార్టీలో ఉన్నాడు. ఓపెన్ పొలిటికల్ ఫైట్. అక్కడ మీరు గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది? గెలిపించాల్సిన బాధ్యత మన వాళ్ళది, అంటే జగన్మోహన్ రెడ్డిది, అవినాష్ రెడ్డిది, భాస్కర్ రెడ్డిది గెలిపించాల్సిన బాధ్యత. మీ వాళ్ళు వెన్నుపోటు పొడిచి, మీ వాళ్ళు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి వీళ్ళు వెన్నుపోటు పొడిచి వివేకానంద రెడ్డి గారిని ఓడించి మళ్ళీ ఆ బ్లేమ్ అపోజిషన్ పార్టీ మీద. అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ని పెట్టిందే గెలవడానికి, వాళ్ళ గోల్ వచ్చేసి గెలవడమే కదా. ఓడించిండేది అక్కడ మీ వాళ్ళు. పులివెందల ఓట్లే మనకి వివేకానంద రెడ్డి గారికి పడలేదు, ఎందుకంటే మీరు మీ వాళ్ళ చేత పొడిచారు. సో మళ్ళీ దాన్ని తిప్పి మారేడు పూసి భ్రష్టు పట్టిస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సంజాయిషి చెప్పాలి. ఆయన ఎందుకు నిందితులని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఈ రోజు కూడా ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, నిందితులు ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? ఎంతసేపు వివేకానంద రెడ్డి చనిపోయాడు, ఆయన మీద భ్రష్టుగా పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు, కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా మంచి మాట ఎందుకు మాట్లాడట్లేదు? ఈ వివేకానంద రెడ్డి కదా ఆయన కోసం ఆయన పదవి త్యాగం చేసింది, ఈ వివేకానంద రెడ్డి కదా ఆయనను ఓడించినా కానీ, మీ వాళ్ళు ఓడించినా కానీ నీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తున్నది. మరి అంతటి మనిషిని ఒక మనిషిలాగా గుర్తించాలా? చెప్పాలి. మొదటిగా బేసికలీ ఇది వన్ కజిన్ అగేన్స్ట్ అనదర్ కజిన్. ఇటువైపున నా చెల్లెలే, అటువైపున నా తమ్ముడే. ఇక్కడ నేను ఒకటి అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతాను. ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి ఒకటి కాదు, రెండు కాదు, 3-4 సార్లు వేరియస్ ఫోరమ్స్లో చాలా సుదీర్ఘంగా తన సైడ్ ఆఫ్ ది స్టోరీ, తన ఎక్స్ప్లెనేషన్ చాలా సుదీర్ఘంగా చెప్పాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు 3-4 ఇంటర్వ్యూస్లో అని చెప్పి. ఏకంగా ఈ దస్తగిరి అనేవాడు ఏ రకంగా చంపాడు అని చెప్పిన ఈ దస్తగిరి ఏ రకంగా తిరుగుతూ ఉన్నాడు, తనకు ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు దగ్గర నుంచి. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు, సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆయన చెప్పింది నమ్ముతున్నాను అని చెప్పారు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన చెప్పితే నమ్మడానికి నువ్వు పోలీసువా లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా, కోర్టా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ రెడ్డి మీ తమ్ముడని ఒప్పుకుంటున్నావు, మరి మీ తమ్ముడు ఆయన అవినాష్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పినంత వరకు మీరు ఆగారా? అంతకు ముందే మాట్లాడారా? నా తమ్ముడు నేను రోజు కలుస్తుంటే రోజు మాట్లాడతాను. అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా కలుసుకుంటూనే ఉన్నారు, కలిసి ఢిల్లీకి కూడా వెళ్తారు. మరి కలిసి ఢిల్లీకి కూడా వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఈ కేసు కొంచెం ముందుకెళ్తుందో ఢిల్లీకి వెళ్తారు. మరి టీవీ ఇంటర్వ్యూలో మాత్రమే అవినాష్ రెడ్డి చెప్పింది వినేది, దాని గురించి మళ్ళీ మీరు క్రాస్ క్వశ్చన్ చేయరా? ఆయన చెప్పింది విని నమ్ముతారా? మరి ఆయన చెప్పింది విని నమ్ముతుంటే ఇక్కడ పక్కన ఇంకో చెల్లెలు కూడా చెప్తుంది కదా, మరి ఇదెందుకు నమ్మడం లేదు? నేను చెప్పేది మీకు, నా ఆవేదన మీకు కనిపించట్లేదా? 5 సంవత్సరాలుగా మీకు అపాయింట్మెంట్ కోసం కూడా అడుగుతుంటే మీరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా, మీకు చీఫ్ మినిస్టర్గా మీకు లెటర్లు రాస్తే దానికి కూడా రెస్పాండ్ లేకుండా, మీరు నిందితుడి వైపు, నిందితుడు ఏది చెప్తే అది కూడా టీవీలో చెప్పింది, ఇంటర్వ్యూలో చెప్పింది అంటున్నారు. మరి మీరు చిన్నాన్న హత్య కేసులో మీ బాధ్యత ఏంటి? చీఫ్ మినిస్టర్గా మీ బాధ్యత ఏంటి? చిన్నాన్నగా కొడుకుగా మీ బాధ్యత ఏంటి? కొంచెం విచారించాల్సిన పని లేదా? ఎవరో టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది మాత్రమే నమ్ముతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? వివేకానంద రెడ్డి గారి గురించి మీకు అసలు ఏమీ తెలియదా? ఇప్పుడేదో కొత్తగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు. ఆర్ కోర్టులో మ్యాటర్స్ సబ్జుడిస్. మరి కోర్టులో మ్యాటర్స్ సబ్జుడిస్ ఉంటే నవంబర్ 2021లో అసెంబ్లీలో మీరు అవినాష్ రెడ్డి గారికి కంప్లీట్గా నిరపరాధి అన్నట్లుగా క్లీన్ చిట్ ఇచ్చారు. అప్పుడు అది